హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మంచి బిజినెస్ గురించి తెలుసుకుందాం. బిజినెస్ పేరు వచ్చేసరికి గిఫ్ట్ షాప్ అన్నమాట. గిఫ్ట్ షాప్ ఇందులో మీరు చాలా రకాల గిఫ్ట్లు అమ్ముకోవచ్చు. ఇందులో మొదటిది పుట్టినరోజులకు కానీ, పిల్లలకు కానీ, ఫంక్షన్లకు కానీ ఇలా సందర్భాన్ని బట్టి గిఫ్ట్లు అమ్ముకోవచ్చు. ఇటువంటి గిఫ్ట్లో మనకు హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ ఉంటాయి, అలాగే ఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఉంటాయి, అలాగే కస్టమైజ్డ్ గిఫ్ట్లు కానీ ఉంటాయి. ఈ బిజినెస్లో మనం ఆన్లైన్ షాప్ ద్వారా కూడా లేదా మన సొంత వెబ్సైట్ లేదా అమెజాన్, మీషో, ఇన్స్టాగ్రామ్ షాపింగ్ ద్వారా కూడా మన బిజినెస్ని పెంచుకోవచ్చు. ఈ బిజినెస్ చేయడానికి అవసరమైనటివి ఈ విధంగా చూసుకున్నట్లయితే, వ్యాపారం చేయడానికి మొదటగా జిఎస్టి పర్మిషన్ ఉండాలి, బిల్ ప్రింటర్స్, బ్యాంక్ అకౌంట్స్ అలాంటివి కూడా ఉండాలన్నమాట. అలాగే మనం ఈ వ్యాపారంలో మన షాప్ యొక్క నేము అనేది ఈ వ్యాపారాన్ని ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కానీ లేదా స్కూల్ దగ్గర కానీ ఈ బిజినెస్ పెట్టడం వల్ల వ్యాపారం బాగా జరుగుతుంది. ఈ బిజినెస్ గాను స్టాక్ మనం ఎక్కడి నుంచి సరఫరా చేసుకోవాలంటే హోల్సేల్ డీలర్ ద్వారా లేదా ఒకే ప్రాంతంలో ఉన్న స్థానిక కళాకారులు అంటే హ్యాండ్మేడ్ తో చేతితో చేసే వృత్తులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మనం హోల్సేల్గా కొనుక్కోవాలి. అలాగే పండుగలు, స్పెషల్ డేస్లో ప్రత్యేక గిఫ్ట్లు అందుబాటులో ఉంచండి. కస్టమ్ గిఫ్ట్లు అలాగే గిఫ్ట్ సెట్లు, ప్యాకేజ్ అలాంటివి తయారు చేయండి. మనం ఈ వ్యాపారంలో ఒక బ్రాండింగ్ అనేది పెట్టుకోవాలి. ఆ బ్రాండింగ్ ఎలా అంటే ఆకర్షణీయమైన లోగో, షాప్ డిజైన్ ఉండాలి. మార్కెటింగ్ చేయడానికి సోషల్ మీడియా వెబ్సైట్లో మన యొక్క బ్రాండింగ్ అయిన వ్యాపారాన్ని అందులో సమకూర్చడం ద్వారా మన వ్యాపారం బాగా జరుగుతుంది. అలాగే మన వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలంటే ఇతర బ్రాండ్లతో కలిసి ప్రమోషన్ లేదా షాప్లో ఈవెంట్లు, వర్క్ షాప్స్ అలాంటివి పెట్టడం ద్వారా మన వ్యాపారం మార్కెటింగ్ అయ్యి బిజినెస్ బాగా జరుగుతుంది. ఈ విధంగా మన యొక్క గిఫ్ట్ షాప్ను రన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.